అక్కినేని నట వారసుల జాబితాలో చిన్నవాడు నాగార్జున అమల దంపతుల ముద్దుల పట్టి ఎవరా అంటే చెప్పని వారుండరు. మాటలు కూడా సరిగ్గా రాని వయసులో బుడిబుడి నడకలు వేస్తున్న ప్రాయంలోనే సిసింద్రి చిత్రంతో నటన అన్నది తమకు వారసత్వంగా సంక్రమించింది కాదు, తమ రక్తంలోనే ఉన్నదని రుజువు చేసిన అఖిల్ తన ప్రేమ విషయంలో మాత్రం వెనక్కు ఎందుకు తగ్గాడు? నాగ చైతన్య కంటే ముందే ఎంగేజ్మెంట్ చేసుకుని ఇక కళ్యాణ గడియలు వచ్చేశాయి అన్న తరుణంలో ఎందుకు తన ప్రేయసి శ్రేయా భోపాల్ రెడ్డితో బ్రేకప్ కార్డ్ పడింది? అఖిల్ శ్రేయా భోపాల్ల బంధానికి బ్రేకప్ కార్డ్ పడిందన్న విషయం తెలిసిన వాళ్ళు మొదట కొంత ఆందోళన చెందిన తరువాత మాత్రం అప్పుడే అఖిల్కు పెళ్ళేంటి అంటూ సమర్థించుకున్నారట. బ్రేకప్కు అసలు కారణం ఏమిటన్న విషయమై ఇరు కుటుంబాలు మౌనంగా ఉన్నాయి. అయితే ఒక అడుగు ముందుకేసిన సోషల్ మీడియా మాత్రం కారణం మాకు తెలుసు అంటోంది. అయితే ఇదే కారణం ఎడబాటుకు కారణమయ్యిందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిశ్చితార్థం కాగానే వెంటనే పెళ్లి చేసుకోవాలని శ్రేయా భోపాల్ ఇంటి తరపు నుంచే ఒత్తిడి అధికమైందట. ఈ నిర్ణయం అఖిల్ను కొంత ఇరకాటంలో పెట్టిందట. నటుడిగా తన కెరియర్ను ప్రూవ్ చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుందామని చెప్పినా శ్రేయా కుటుంబ సభ్యులు వినలేదట. కనీసం రెండో చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగమన్నా ఆగలేదట. దీంతో సందిగ్ధంలో పడిన అఖిల్ పెళ్లికి వెనకాడట. పెళ్లి కూతురు తరపు వారు ఒప్పుకోకపోవడంతో పెళ్లికి సిద్ధమయ్యాడట. ఇక పెళ్లికి అంతా రెడీ అంటున్న తరుణంలో కూడా అఖిల్ ఈ విషయాన్ని మళ్ళీ శ్రేయా కుటుంబ సభ్యులకు చెప్పాడట. కెరియర్ మంచి స్టార్ట్ తీసుకుంటే తాము బాగుంటామని కూడా చెప్పి చూశాడట. అంతా అనుకున్నాక పెళ్లి రోజు కూడా ఫిక్స్ చేసుకున్నాక పెళ్లిని వాయిదా వేద్దామన్న నిర్ణయానికి ఎలా వస్తామని శ్రేయా కుటుంబ సభ్యులు వాదించడంతో ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి అఖిల్ శ్రేయాల పెళ్లి ఆగిపోవడానికి కారణమైందని టాక్. అయితే ఈ సిల్లీ రీజన్ వారి బ్రేకప్ కు కారణమా అని అంటూ ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. ఇక ఈ రూమర్లపై కూడా ఇరు కుటుంబాలు మౌనంగానే ఉండడంతో అభిమానుల్లో సందేహాలకు తావిస్తోంది. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.